తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో లంబాడీల ఆత్మగౌరవ సభను ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ కలిసి జీవిస్తున్న లంబాడీ తెగకు మిగతా తెగలకు చిచ్చు పెట్టాలని చూస్తున్న కొంతమంది కార్పొరేట్ శక్తుల వల్ల వెనక ఉన్న రాజకీయ నాయకుల కుట్రలను మిగతా తెగలు అర్థం చేసుకోవాలని, వాటిని తిప్పికొట్టాలని కోరారు. ఈరోజు లంబాడీల ఆత్మగౌరవ సభ ఇందిరా పార్క్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మీటింగ్ ఉద్దేశము ఏదైతే లంబాడీల మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారో, కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారో దాన్ని తిప్పి కొట్టడానికి, లంబాడీలంతా ఐక్యంగా చూపించడానికి, అదేవిధంగా లంబాడీ లాంటి వాళ్ళు ఈ భూమి పుత్రులు, ఈ దేశ పుత్రులు, ఆదిమ బంజారాలకు సంబంధించినటువంటి తెగ సంబంధించినటువంటి లంబాడీలు బంజారాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కొంతమంది ఏదైతే రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి మానుకోవాలని ఇలా హిస్టరీ జాబితా నుంచి ఇలా లంబాడీని తొలగించారనేటువంటి ఏదైతే కుట్ర చేస్తూ ఉన్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఏదైతే తండా తిరిగి మా యొక్క జాతిని చైతన్యం చేయడం కోసం, అదేవిధంగా తెలంగాణ క్యాబినెట్లో లంబాడీలకు మంత్రి పదవి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే డిసెంబర్ నెలలో దాదాపు 10 లక్షల మంది కుతంత్రవాదాన్ని మొదలు పెడతా ఉన్నారు. మేము వాళ్ళకి ఒకటే చెప్తా ఉంటాం, మీరు మా గురించి తెలుసుకోండి. మా గురించి మీకు కావాలంటే మొఘలుల చరిత్ర చూడండి, గ్రీక్ చరిత్ర చూడండి, అందులో ఏం రాసి ఉందో ఒకసారి తెలుసుకోమని చెప్తారు. మా గురించి ఏమి తెలియకుండా మాట్లాడరు. మీరు అదంటే ఒక మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ అయ్యర్ గారు మొన్న ఏం మాట్లాడారో ఒకసారి ఆలోచించారు. ఆతిరామ్ బాబా దేవాలయం ఎక్కడ ఉందో అందరికీ తెలుసు. వెంకటేశ్వర స్వామికి భక్తుడైనటువంటి ఆతిరామ్ బాబా గురించి వారు చక్కగా చెప్పారు. బంజారా సమాజం నుంచి వచ్చే ప్రసాదంతో ఆతిరామ్ బాబాజీ యొక్క పూజలు పొద్దున తలుపులు తెచ్చుకొని వెంకటేశ్వర స్వామి పూజలు నిర్వహిస్తారంటే మీడియా మిత్రులకు ఒక మనవి. ఎందుకంటే దీన్ని స్పష్టంగా చెప్పకపోతే మా మీద అనుమానాలు వస్తున్నాయి. ఇది ఏదో 15వ శతాబ్దంలో జరిగినటువంటి శ్రీకృష్ణదేవరాయ కాలంలో జరిగినటువంటి చరిత్ర బంజారాలకు ఉంది. అంతేకాదు సింధు నాగరికతను వచ్చినటువంటి వాళ్ళు గోల్కొండ ఎండగట్టిండ్రు. ఈ కొంతమంది అవగాహన లేకుండా ఏదో వలస వచ్చిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళని మేము ఒకటే చెప్తున్నాం, అనవసరమైనటువంటి వాదనలు ఒక్కొక్కటి మా చరిత్ర తెలుసుకోండి. ఇటీవల దేశ ప్రధానమంత్రి చెప్పింది కదా బంజారాల పాత్ర ఎంత ఉంది ఈ దేశంలో, ప్రపంచంలో. ఈ దేశంలో బంజారాల పాత్ర 5 సార్లు పార్లమెంట్ ఉభయ సభలలో ఎస్సీ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా గెజిట్ రూపంలో వెలువడినటువంటి బంజారాలను తీసేయమని కొందరు చేస్తూ ఉన్నారు. ఇదంతా మేము ప్రభుత్వాన్ని నిందించడము ఇంకెవరి మీదనో పోయమిత్రుల మీద కాదు. అసలు మీరు ఎప్పటి నుంచి ఉన్నారో మీరు కూడా చూసుకోండి ఒకసారి. ఎందుకు మమ్మల్ని అనవసరంగా రెచ్చగొడతా ఉన్నారు? ప్రభుత్వానికి సూటి ప్రశ్న ఏంటంటే, మీరు మమ్మల్ని దొంగలు అంటున్నారు, మేము గిరిజన జాబితాలో లేవంటున్నారు కదా.